పొడగంటిమయ్యామిన్ పురుషోత్తమ పొడగంటిమయ్యామిన్ పురుషోత్తమము నడవక కోనేటి రాయడ. ఏది ఉండవద్దు. ఉండవద్దు అంటే మనం వద్దంటే ఉంటుంది, ఆయన వద్దంటాడు. అందుకోసమే అన్నిటికంటే గొప్ప ఉపాయం ఏమిటట అంటే భగవంతుని నామాన్ని పట్టుకుంటేనే గొప్ప ఉపాయం అండి. అందుకే మనకు నీతిశాస్త్రంలో చెప్తాడు, సత్పాత్రత కలిగిన వ్రతం ఏదైనా ఉందే ఆ లోకంలో అంటే భగవన్నామ కీర్తన తప్ప ఇంకా ఏమీ లేదు. మీరు త్యాగరాజస్వామిని అనుకోండి, అన్నమాచార్య స్వామిని అనుకోండి, రామదాసు గారిని అనుకోండి, శ్యామశాస్త్రి గారిని అనుకోండి, ఇట్లా ఎంతమందో సిద్ధేంద్రియ యోగి అనుకోండి, వీళ్ళంతా దేంతో తరించారండి? కేవలంగా నామమే. ఆ నామం వెనక ఏముంది అంటే భక్తి. భక్తి లేని పూజ ఏదో పత్రిచ్చేటువంటి ఉంటారు. భక్తిగా గానం చేయగలిగితే ఆనందంగా స్వామి మన ఇంటికి వచ్చి వింటారట. అందుకోసమే మనకు కబీర్ దాస్ మహారాజు గారు ఓ మాట చెప్తాడు. ఆయన ఏం చేసేదంటే రోజు ఎప్పుడు సమయం దొరికితే గప్పుడేనండి, దానికి టైం లేదు. పూజకు సమయం ఉందా అంటే ఉంటుంది. మన వాళ్ళు ఏం చేసిందో అసలు నువ్వు పూజ చేసుకుంటావో చేసుకోవో అని, ఒరే నాయన పొద్దున 5 నుంచి 6 గంటల దాకా పూజ చేసుకుంటే గొప్ప పుణ్యం ఉంటే అప్పుడన్నా చేసుకుంటాడేమో అని. పూజ ఎప్పుడు చేసుకోవాలి? ఊపిరి తీసినంతసేపు పూజ చేసుకోవాలి. ఊపిరి ఉపవాసం ఎప్పుడైనా చేస్తున్నారా మనం? నీళ్లు తాగకుండా ఉంటాం, ఏకాదశి అన్నం తినకుండా, పలహారం తినకుండా, ఏం తినకుండా ఉంటాం. నిశ్వాస ఏకాదశి చేయండి, ఊపిరి పీల్చకుండా ఏకాదశి ఉండండి చూద్దాం. ఇక్కడ ఉంటామా మనం? అందుకోసం నామం ఎన్నిసార్లు చేయాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసంలంత వరకు ఎప్పుడు చేసేదట మహానుభావుడు. చేస్తుంటే ఆ నామ సంకీర్తనామృతాన్ని వినడానికి కొంతమంది మనలాంటి భక్తులందరూ కూడా వెళ్ళేదట. వెళుతూ ఉంటే ఏం జరిగింది అంటే అద్భుతమైనటువంటి ఒక రాముని మీద వీళ్ళకు ప్రేమ కలిగింది. ప్రేమ కలిగితే ఏం చేస్తామండి? నమస్కారం పెట్టేవాళ్ళు ఉంటారు, పూలమాలలు వేసేవాళ్ళు ఉంటారు, కలిగిన వాళ్ళు ఆభరణాలు తెచ్చి పెట్టేవాళ్ళు ఉంటారు. ఆ మహారాజు గారింట్లో ఇంత ఉన్నాడట రాముడు, సీత, లక్ష్మణుడు. వాళ్ళు పూలు తెచ్చారు, వాళ్ళు పండ్లు తెచ్చారు, ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు. అయ్యా రాముడు చాలా బోసిపోయినట్టున్నాడండి, నాకు కిరీటం చేయించి పెడతారా? నీ ఇష్టం, చేసేవాడివి నువ్వు, మోసేవాడు ఆయన, నాకే. అయిపోయింది, పెట్టేశారు. దాని తర్వాత అద్భుతమైనటువంటి ఒక హారాలు వేశారు కొంతమంది తీసుకొచ్చి. అందరూ కూడా ఏం చేశారట అంటే ఆభరణాలన్నీ నిండిపోయి రాముడు ధగధగ మెరుస్తున్నాడట. అందరి బుద్ధి ఒకటే తీరుంటుందానండి. ఎవరో స్వామి తీర్థం పెడుతున్నాడు అందరికీ. 100 రూపాయలు, 50 రూపాయలు, 500 నోట్లు వేస్తున్నాడట. లాస్ట్కు బాగానే దూరం ఉన్నాడు. మనం కూడా 500 వేద్దాం అనుకున్నాడు, తీసి పట్టుకున్నాడు. దగ్గరికి వచ్చేవరకు ఆ పళ్ళెల్లో బాగా కనిపించేట డబ్బులు బాగానే ఉన్నట్టున్నాయి కదా, 500 ఎందుకు, 200 వేస్తే దారా అనుకున్నాడు. అది లోపల పెట్టాడు, 200 తీసాడు. దాని తర్వాత ఇంకా దగ్గరికి వచ్చేవరకు ఇంకా బాగానే కనిపించాయి, అది లోపల పెట్టి 100 తీసాడు. ఇంకా దగ్గరికి వచ్చేవరకు అది తీసి 50 పట్టుకున్నాడు. ఇంకా దగ్గరికి వస్తే 10 పట్టుకున్నాడట. అందరూ వేసేవాళ్ళు అయితే మనం 10 తీసుకుంటే ఏం బాగా బుద్ధి పాడగా. అంటే భగవంతునికి పెట్టేవాళ్ళు ఉన్నారండి, భగవంతుని ఎత్తుకపోయేవాళ్ళు కూడా ఉన్నారు. అదైనా కూడా ఆయనకి ఇష్టమేనట. నన్ను ముట్టుకున్నావు కదా నీకు మోక్షం ఇస్తానన్నాడు. చూచారట, దొంగలు కూడా దర్శనానికి వచ్చారు. వాళ్ళు ఏం చూశారు అంటే ఆ నగలు చూశారు, రాముడిని చూడలేదు వాళ్ళు. పెదజీర స్వామి గారు ఒకసారి యజ్ఞం చేశారు, తిరుపతిలో చేస్తే ఓ బ్రాహ్మడు అన్నాడు, ఏమండి మీరు స్వామి దగ్గర దాకా పోతారు కదా, ఒక్క 5-10 నిమిషాలు వెంకటేశ్వర స్వామిని చూడాలనే కోరిక ఉందండి నాకు అన్నాడు. 10 నిమిషాలు చూడవద్దయ్యా,
ఆ ఒక్క సెకండే ఆనందం. కానీ 10 నిమిషాలు చూస్తే ఆ ఆనందం ఉండదు అని నేను అబ్బా నాకు చూపెట్టవా అన్నాడు. వెళ్ళాం. అక్కడ ఎవరో ఓ పెద్ద ఆయనను పట్టుకొని ఇట్లా స్వామివారి దగ్గర నుంచి వచ్చామండి మేము. వారు కాసేపు దర్శనం చేసుకుంటారట. మొట్టమొదలు పోగానే ఏమన్నా అంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవింద ఆపద మొక్కులవాడ గోవింద. స్వామి ఎంతకాలానికి నిన్ను కళ్ళారా చూడగలిగినాను అన్నాడు. 1/2 నిమిషం అయిందండి. వేణయ్య గారు ఇదంతా బంగారమేనంటవా? బంగారం కాదా మరి? గిల్ట నీరా నిజమా? ఆయనకింకరవండి నిజమే పెట్టుకున్నాడు. ఎంత ఉంటుందో ఇదంతా, అది ఎంతనన్నా ఉండదు కనుక మనం పోదాంపా. అయిపోయింది నీకు 5 నిమిషాలలో నిమిషంకే చూచినారు దొంగలు. రాత్రిపూట వచ్చినారు స్వామీజీ ఇంటికి. పాపం ఆయనే రామనామం చేసుకొని అలసిపోయి నిద్రపోయినాడు. వీళ్ళు వెనకటి కాలంలో ఇప్పటి తిరిగే కాదట, ఏదో కన్నాలు వేసేదట ఇంటికి. గోడలు తవ్వి వచ్చేది. ఆ గోడ తవ్వుకున్నారు, వాళ్ళు వచ్చారు, అన్నీ చదువుకున్నారు చక్కగా. చదువుకున్న తర్వాత ఈయనేమనేడు, స్వామి రామచంద్ర సర్వరక్షక భారం నీదే అని పండి నగలు తీసుకొని ఇక కన్నం దగ్గరికి పోదామంటే అక్కడ ఒక బాణం పుల్ల కనిపించిందట. అరే ఇక్కడ కూడా బాణం పట్టుకొని ఉన్నాడు ఏమిటి? పోనీ దర్వాజ తీసుకొని పోదామని తలుపు తీసేవరకు అక్కడి నుంచో బాణం కనిపిస్తుంది, ఇక్కడి నుంచో బాణం ఉంది, అక్కడి నుంచో. పోనీ ఇంటి వెనుక నుంచి పోదామంటే అక్కడో బాణం ఉంది. ఎట్లరా ఇది? మనం ఆ బాణం బట్టి కొడితే ఇక ప్రాణమే పోతుంది. తెల్లవారింది. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. స్నానం చేసి వచ్చి దేవుని తలుపు తీసే వరకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న సీత ఆంజనేయ పోంగ ఇంకా 2 ఉన్నారు లోపల. అరే వీళ్ళెవరు? ఎవరినైనా మీరు ఎప్పుడు వచ్చారు? అయ్యా రాత్రి వచ్చినాం కానీ మేము దొంగలమండి. మరైతే దొంగలైతే ఇప్పటిదానికి ఎందుకున్నారు? ఏదో మీకు కావాల్సింది పట్టుకొని పోక. అక్కడ కన్నం దగ్గర ఒక ఆయన బాణం పట్టుకొని ఉన్నాడండి, ఈ దర్వాజ దగ్గర ఒక ఆయన బాణం పట్టుకొని ఉన్నాడండి. ఇవి పట్టుకొని పోతే వాళ్ళు మాకు కొట్టరా అంటే చూచారా, రామా నీకు తెల్లందాక నిద్ర లేకుండా చేశానా తండ్రి? ఈ నగల కోసమై నా కోసమై నువ్వు కాపలా ఉన్నావా? తలుపు తీసాయట, నాయనా ఈ నగలు తీసుకుని వెళ్ళిపోండి. నా రాముడు మోయలేడు, రాముడికి నిద్ర లేకుండా చేసిన పాపాత్ముడిని నేను. అందుకోసమై మీకు సాష్టాంగ దండం పెడుతున్నాను. నాకు ఇవాళ భారం అంతా తీరిపోయింది. ఇక నాకు మా రాముడికి నగలు వద్దు, నాణ్యాలు వద్దు, ఏది వద్దు, తులసిదళం ఉంటే చాలు అంటే వాళ్ళను ముట్టుకుంటే వాళ్ళు ఎవరటండి అంటే ఆ బాణాలు పట్టుకున్నవాడంటే రామలక్ష్మణులే ఎక్కడ ప్రత్యక్షమైనారట. కబీర్ ఇంకా ఎంతకాలమయ్యా ఈ పూజ చేసుకుంటుండడం, మేము ఇంట్లో మీ ఇంట్లో కాపలా ఉండడం, మనం వెళ్ళిపోదాం పామ్మని చెప్పి దివ్యమైన విమానం వస్తే తీసుకొని వెళ్ళిపోయారట. రామలక్ష్మణులే స్వయంగా వచ్చి అంటే వాళ్ళే వచ్చి తీసుకువెళతారు. హాయిగా రాజ్య పరిపాలన చేస్తే లేనిపోని పనులన్నీ కూడా మనం కొత్తవి పెట్టుకున్నట్టుగా. ఈయన ఎవరండి? ప్రియవ్రత మహారాజు. ఆలోచించుకుంటూ కూర్చున్నాట. పని ఏం లేకపోతే ఆలోచనలు బాగా వస్తాయి. ఈ సగం పగలెందుకు, ఈ సగం రాత్రి ఎందుకు ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? ఇప్పుడంటే అమెరికా వాళ్ళకి వచ్చిందండి. ప్రియవ్రత మహారాజు గారి లాగానే రాత్రిపూట భారతీయులతోని కంప్యూటర్లలో పనిచేయించుకుంటూ వాళ్ళు లాభాలు పడుతున్నారు. మన పిల్లలేమో తెల్లందాక డ్యూటీ చేస్తున్నారు, మీకు అందరికీ తెలుసు. ప్రియవ్రత మహారాజు గారు ఏమనుకున్నా, ఆయనదే వీళ్ళు కాపీ కొట్టింది.
ఆయన ఏం చేశాడంటే మరి రాత్రి పడుకోవడం ఏంటి, ఉదయం అంతా తెలివితోనూ ఉండడం ఎందుకు, ఉదయం పని చేసుకోవడం ఎందుకు, ఉదయం రాత్రి 2 పూటల పని చేస్తే చాలా లాభంగా దేశానికి రాజ్యానికి అనుకున్నాయట. వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరేమి, విశ్వకర్మ ప్రజాపతి. విశ్వకర్మ చాలా అద్భుతమైనటువంటి యొక్క మిషనరీస్ తయారు చేసేవాడు, శిల్పాలు చెక్కేవాడు, గొప్పనైనటువంటి యొక్క కళాకారుడు. మామయ్య ఏం కావాలి నాయనా, ఎటొచ్చావు? నాకు చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? తీరుస్తాను. అల్లుడు అడిగిన తర్వాత తీర్చకపోతే నారాయణమూర్తి తర్వాత ఎవరు గౌరవించదగినవాడు? అల్లుడే. చెప్పు ఏం కావాలి? ఏం లేదు, నాకు ఒక రథం చేసిస్తావా అన్నాడు. రథమా? ఎట్లా ఉండాలి రథం? ఎట్లా ఉండాలి అంటే అది భూమి మీద నడవాలి, నీళ్లలో నడవాలి, ఆకాశంలో నడవాలి, అంతటా నడవాలి. అటువంటి రథం కావాలి నాకు. ఎస్, రేపు ఉదయం వరకలా చేసి పెడతా అన్నాడు. ఇంకేం రథం ఇచ్చాడు. సూర్యునికి ఎదురుగా బయలుదేరాటండి ఎవరు? ప్రియవ్రత మహారాజు. సూర్యునికి ఎదురుగా బయలుదేరితే సూర్యునికి మధ్యలో అడ్డం వస్తున్నాడు ఈయన ఎదురుగా రథం తీసుకొని వెళితే ఏమైపోతుంది? సూర్యగమనం కాస్త ఆగుతుంది. ఆగితే ఏమవుతుంది? అంత పగలే అవుతుంది. ఇది ఈయన ఆలోచన. 7 ప్రదక్షిణాలు చేశాయట. చేస్తుంటే సూర్యభగవానుడు చూచాట, ఏమిటయా నేను ఏదో ప్రయాణం చేసుకుంటూ ఉంటే నాకు అడ్డం తగులుతున్నాడు వీడు. బ్రహ్మదేవా అని పిలిచినాడట. ఎన్నైనా ఈయన ఎవరో రథం చేసుకొని నాలాగా నాకు ఎదురొస్తున్నాడు. నాయనా ప్రియవ్రత, సూర్యగమనాన్ని ఎందుకు ఆపుతున్నావు? ఏం లేదండి, అంత పగలు కావాలనుకుంటున్నాను. పిచ్చివాడ, రాత్రి పగలు, చీకటి వెలుగు, కష్టము సుఖము, ఆనందము దుఃఖము అన్నీ ఉండాలయ్యా. సృష్టి అంటే ఏమనుకుంటున్నావు? ఒక్క సుఖం ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నావా? ఒక్క వెలుగు ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నావా? అందుకోసం ఇట్లాంటి పనులు పని పెట్టుకోవద్దు. పని పెట్టుకుంటే ఏమవుతుందంటే నీ సమయం వృధా అయిపోతుంది. ఈ ప్రయత్నం కంటే భగవన్ నామం చేసుకుంటే మోక్షం వస్తుంది నీకు. అయినా ఇట్లాంటి పనులు ఎందుకంటే 7 సార్లు ఆ రథం తిరిగితే ఏం జరిగిందట అంటే ఏది జరిగినా ఒక ప్రయోజనమే జరుగుతూ ఉంటుందండి పెద్దలు చేసి. భూమి నుంచి ఆకాశానికి, ఆకాశం నుంచి భూమికి, భూమి నుంచి ఆకాశానికి తిరిగితే మన బండి కానీ మోటార్ సైకిల్ కానీ ఇంకేదైనా వాహనం కానీ పోతే భూమి మీద గీతలు పడయా? అట్లాగే ఈ రథం పోయింది కనుక 7 లోతులు పడ్డాయట. ఆ 7 లోతులు ఏమిటి అంటే సప్తద్వీపాలు. 7 లోతులు 7 సముద్రాలైనాయి. ఒక లోతైనాక ఇంకో ఎత్తు ఉంటుంది కదా, ఆ ఎత్తులేమో ద్వీపాలైనాయట, సప్తద్వీపాలు. జంబూ, ప్లక్ష, కృష, శాఖ, శాల్మల, పుష్కరాఖ్య ద్వీపాలని. మనం ఉన్నది ఏమిటి అంటే జంబూద్వీపం. ఇది ఈ జంబూద్వీపంలో భరతఖండంలో మనం ఉన్నాం. ఈ జంబూద్వీపం ఎంత ఉందట అంటే 1,00,000 యోజనాల విస్తీర్ణం ఉందట ఈ ద్వీపం. ఒక్క యోజనానికి ఎంతనండి అని అడిగాడు. ఎక్కడ? 19 కిలోమీటర్లండి. 1,00,000 యోజనాల విస్తీర్ణం ఉంది జంబూ. దాని తర్వాత రెండవది ప్లక్ష ద్వీపం. అది దీనికి 2 అంతలు అంటే 2,00,000 యోజనాలు ఉంది. జంబూ, ప్లక్ష, తర్వాత కుశద్వీపం, అది 2 4,00,000 యోజనాల విస్తీర్ణం ఉంది. జంబూ, ప్లక్ష, కుశ, క్రౌంచక ద్వీపం, అది 4 8,00,000 విస్తీర్ణం, దీనికంటే డబల్ ఉంది. అది జంబూ, ప్లక్ష, కుశ, క్రౌంచ, శాఖాద్వీపం 5వది, అది 8 16,00,000 యోజనాల విస్తీర్ణం ఉంది. జంబూ, ప్లక్ష, కుశ, క్రౌంచ, శాఖ. శాల్మలి ద్వీపం 6వది, అది 16 32,00,000 యోజనాల విస్తీర్ణం ఉందట. చివరిది ఏమిటంటే పుష్కర ద్వీపం, పుష్కరాఖ్య ద్వీపం, అది 32 64,00,000 యోజనాల విస్తీర్ణం ఉందట. ఎక్కడనండి పుష్కర ద్వీపం? అది అమెరికా దేశం.
అందుకే మీ ప్రాంతంలో 9 అయితే మా ప్రాంతంలో 11 అవుతుంది అంటాడు వాడు. అక్కడ చాలా విస్తీర్ణమైన దేశం అట, ఆ ద్వీపం అంత పెద్దగా ఉంది. మరి ఈ లోతులు ఏమైపోయినాయంటే సప్త సముద్రాలన్నీ లవణ, ఇక్షు, సుర, సర్పి, దది, క్షీర, జల. ఈ 7 లోతులు ఏమైనాయంటే లవణ సముద్రం, ఉప్పు సముద్రం, అది మన దగ్గర ఉంది, ఇప్పుడు మనం చూస్తుంటాం. ఇక్షు అంటే చెరుకు రస సముద్రం రెండవది, సురా సముద్రం మూడవది, దధి సముద్రం నాలుగవది, క్షీర సముద్రం ఐదవది, లవణ, ఇక్షు, సుర, సర్పి సముద్రం ఆరవది, జల సముద్రం ఏడవది. 7 అయినాయట. చూచినాయట. నిజమే, లేనిపోని పని పెట్టుకున్నాను, కానీ పని పెట్టుకున్న దానికైతే సప్త ద్వీపాలు, సప్త సముద్రాలు ఏర్పడ్డాయి గనక కుమారులారా, అనవసరమైన పని పెట్టుకొని ముసలివాడిని అయిపోయినాయ్యా, టైం ఎంత పోయింది నాది. ఇప్పుడు మనం అనుకోవడం లేదా, ఈ భాగవత కథ చిన్నప్పటి నుంచి వింటే ఇంకెంత బాగుండేదో అనిపిస్తుంది ఇప్పుడు. కానీ మళ్ళీ చిన్నతనం వస్తుందా అంటే రాదు. కనుక వచ్చిన సమయాన్నే వృధా చేసుకోకుండా భగవంతుని కోసమై కాలాన్ని వెచ్చించాలని చెప్తుంది శాస్త్ర పురాణాలు. దివ్యమైనటువంటి యొక్క తన కుమారులకు సప్త ద్వీపాలను 10 భాగాలుగా విభజించి అందరికీ పంచిపెట్టాట. ఆయన వెళ్ళిపోయినాట. ఎక్కడికి? వనాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ప్రియవ్రత మహారాజు. ఆయనకున్నటువంటి ఒక 10 మంది కొడుకులలో తండ్రి గారికి ఏ గుణం ఉంటే కొడుకు గారికి కొద్దిగానే వస్తుందండి ఆ గుణం. ఈయనకు వచ్చింది. ఈయన ఎవరట ఈ కుమారుడు అంటే, ఇతడు ప్రియవ్రత మహారాజు గారి యొక్క కుమారుడు అయినటువంటి ఒకవాడు, దివ్యమైనటువంటి పెద్ద కుమారుడు. వీని పేరు అగ్నేధ్రువ మహారాజు అని పేరు. మా నాన్నగారు సూర్యగమనాన్ని ఆపినాడు కదా, నేనేదన్నా విచిత్రం చేసి చూపిస్తే బాగుండు అనుకున్నాడు. చేస్తే మంచి పని చేయాలి. మా నాన్నగారు పెద్ద భవనం కట్టాడు, 5 అంతస్తుది, నేను 7 అంతస్తుది కడతానంటే మీ నాన్నగారు 5 అంతస్తుది వెళ్ళగా తీసుకువెళ్ళాడా? అక్కడికి తీసుకువెళ్ళేది ఏదైతే ఉందో గది కావాలి. ఈయన అనుకున్నాడట అగ్నిధ్రువ మహారాజు గారు, ఏమండి ఈ లోకంలో చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేసుకోవాలి, కానీ నా కోసం స్పెషల్గా బ్రహ్మదేవుడు ఎవరినన్నా సృష్టించి పంపిస్తే బాగుండు అనుకున్నాడు. ఇది ఏమన్నా బాగుందా అండి కోరిక? ఇవన్నీ మన కథలే. బ్రహ్మదేవుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. బ్రహ్మను మెప్పించడం సామాన్యమండి, ఎదుటి మనిషిని మెప్పించడమే కష్టం. అంటే బ్రహ్మదేవుడిని మెప్పించాలని ఎంత కష్టం. తపస్సు కూర్చున్నాడు. సంవత్సరాలు గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు అనుకున్నాడు, వీడిని తపస్సుకు అర్థం లేని కోరిక, నేనట వీడి కోసం ఆ అమ్మాయిని సృష్టించి పంపించానట. పూర్వచిత్తి అని పిలిచాడు. ఓ అప్సరస ఉంది బ్రహ్మలోకంలో. సరే నేను రాను కానీ నువ్వు వెళ్ళి వాడిని కనిపించు అన్నాడు. కనిపించింది మహాసౌందర్యవతి పూర్వచిత్తి. పూర్వచిత్తి అంటే అర్థం ఏమిటట భాగవతంలో? గడిచిపోయిన మాటలు మాట్లాడుకున్నాడు. గడవలసినవి మాట్లాడుకోవాలి, గడిచేవి మాట్లాడుకోవాలి, కానీ గడిచిపోయినాయి. మేము వెనకట ఎడ్ల బండి ఎక్కినప్పుడు ఎడ్లకు వెండి కొమ్ములు పెట్టుకున్నాం. మరి ఏవి అవి? బండి పోయింది, ఎడ్లు పోయినాయి, మనం కూడా పోవడానికి సిద్ధమవుతున్నాం. కానీ ఆ మాట మాత్రం మర్చిపోలేదు ఇంకా. అందుకోసం పూర్వచిత్త అంటే పాత మాటలు ఏమైనా మంచి ఉంటే మాట్లాడుకోవాలి. మేము చిన్నప్పుడు ఈ గోడ ఉండేది చూసిండ్రా? గోడ ఉన్నది, దుంకినా అటు అట్లనా? మరి గోడ ఉన్నదిగా, ఇప్పుడు దుంకుతావా? ఇప్పుడు ఎక్కడైతేనే అప్పుడు ఆ కాలం పోయింది అంటే ఆ కాలం పోలే, నీ శరీరంలో మార్పు కలిగింది. అందుకే పూర్వచిత్తాన్ని ఎప్పుడు కాదు, వర్తమాన కాలం ఎట్లా నడుస్తోంది, ఏం చేయాలి, భవిష్యత్తులో ఎట్లా తరించాలి అనేటువంటిది ఆలోచించిన వాడు సరైన మనిషి. దాని పేరు పూర్వచిత్తి వచ్చేసింది. మహాసౌందర్యవతి. అమ్మాయి ఎక్కడి నుంచి వస్తున్నావు? నేనండి బ్రహ్మలోకం నుంచి వస్తున్నాను. ఆహా, నా కోసమే నిన్ను సృష్టి చేసి పంపినట్టున్నాడు. అయిపోయింది. బాగున్నావమ్మా నువ్వు, మీరు కూడా బాగున్నారు సార్ అని. అట్లాగా అయితే నీకు పెళ్ళయిందా? కాలే. నాకు కూడా కాలేదు. నీకు కాలేదు అంటే సరే, నాకు కూడా కాలేదంటే అర్థం ఏమిటి? అక్కడ చేసుకుందాం అనుకున్నారు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
అద్భుతమైనటువంటి యొక్క ఆ పూర్వచిత్తి సౌందర్యానికి వశుడైపోయినట ఎవరు? అగ్నిధ్రువ మహారాజు గారు వివాహం ఆడాడు. ఈతనికి దివ్యమైనటువంటి 10 మంది కుమారులు పుట్టారటండి. దాని తర్వాత ఒక కుమార్తె కూడా పుట్టిందట. ఆ అగ్నిధ్రువ మహారాజు గారు పూర్వచిత్తికి 10 మంది పిల్లలను కన్నాట. ఆ కన్న తర్వాత జంబూద్వీపాన్ని బాగా పరిపాలించాడు. ఈ 10 మంది పిల్లలు మహారాజు గారికి పెద్దవాడి పేరు నాభి అని పెట్టుకున్నాడు పేరు. అన్నీ కొత్త కొత్త పేర్లండి భాగవతంలో. మనం పెట్టుకునే పేర్లన్నీ కూడా అవే, కానీ పిలవరాక ఏవేవో పేర్లు పెట్టుకుంటున్నాం. ఆ నాభి మహారాజు గారికి 9 మంది తమ్ములతో పాటు ఆయనే 9 మంది మొత్తం వీళ్ళు. ఆ 9 మంది ఆనందంగా జీవిస్తూ ఉంటే పూర్వచిత్తితోనే ఉన్నట అగ్నిధ్రువ మహారాజు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. ఏమయ్యా నీకు సంతానం అయింది కదా, ఇక నేను వెళ్ళిపోతాను మా లోకానికి అందట పూర్వచిత్తి. నేను వస్తాను నీతోనే అన్నాట. పిల్లల్ని వదిలిపెట్టేశాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినారు, రాజ్య పరిపాలన చేసే స్థితి వస్తే ఈ 9 మంది ఏమనుకున్నారట అంటే, ఒరేయ్ తాతగారికి ఒక కోరిక ఉంటే తండ్రి గారికి వచ్చింది, తండ్రి గారికి ఉండేది కొడుకులకు కూడా వచ్చింది. మనం 9 మందికి వేరు వేరు అత్తగారిళ్ళు అయితే ఓ మామగారు కట్నం తక్కువ పోయవచ్చు, ఓ మామగారు ఎక్కువ పోయవచ్చు. అందరికీ సమానమైన మర్యాదలు జరగాలంటే ఎవరికైతే 9 మంది బిడ్డలు ఉంటారో వాళ్ళింటికే మనం 9 మంది అల్లుళ్ళం అయితే ఎట్లా ఉంటుంది అనుకున్నారు? ఇది మంచి కోరికనా, పిచ్చి కోరికనా? మొదలైతే 9 మంది బిడ్డలు ఉన్నవాళ్ళు కావాలి కదా. వెతుకుతూ ఉన్నారు. అయ్యా ఎవరికైతే 9 మంది అమ్మాయిలు ఉన్నారో మేము 9 మంది అబ్బాయిలం అన్నదమ్ములం ఉన్నాం కనుక వాళ్ళింటికి మేము అల్లుళ్ళం కావాలనుకుంటున్నాం కనుక ఎక్కడన్నా ఉంటే చెప్పండి అంటే, ఎవరికి ఉన్నారండి 9 మంది అంటే, మేరూరు పర్వతానికి ఉన్నారట 9 మంది బిడ్డలు. ఆహా ఏం అదృష్టం నాది. ఒక్కొక్క అమ్మాయికి సంబంధాలు చూసి వెతికి చేసే వరకు టైం బాగా పడుతుంది. 9 మంది రెడీ ఉన్నారు కనుక మా అమ్మాయిని ఇచ్చేస్తున్నాం బాబు అన్నారు. తదైవ లగ్నం సుధనం సుదేవ తారాబలం చంద్రబలం సుదేవ అయిపోయింది. దాని తర్వాత కథ నడుస్తోంది, జీవిత కథ. ఆ అమ్మాయి అగ్నిధ్రువ మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి యొక్క తొమ్మండుగురు 9 మంది పుత్రికలను మేరూరు పర్వతం యొక్క కుమార్తెలను చేసుకున్నారు. దాని తర్వాత పెద్దామె పేరు మేరుదేవి. ఆమె ఇతని పేరు పెద్దవాడి పేరేమి నాభి మహారాజ్. అందుకోసమే భాగవతంలో ప్రధానంగా చెప్పేది ఏంటంటే పేర్లు జ్ఞాపకం పెట్టుకోవాలండి. పేర్లు జ్ఞాపకం పెట్టుకుంటే కథ జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు మనం కూడా మనుషులలో కూడా అంతే. పలాని రామయ్య గారు మీకు తెలుస్తున్నానండి, అయ్యో ఎందుకు తెలియదు, మా ఇంటి పక్కనే మా ఇంటి వెనుకనే ఆయన గుణం ఎటువంటిది గణం అటువంటిది, పేరు అడిగినందుకు కథ అంతా చెప్పారు. అందుకోసమే భాగవతంలో పేర్లు జ్ఞాపకం ఉంటే కథ జ్ఞాపకం వస్తుంది. మేరుదేవి నాభి మహారాజు కొత్తగా పెళ్ళైపోయింది. 4 రోజులకు కొంచెం పాతపడ్డ తర్వాత అడిగిందట మేరుదేవి, ఏమయ్యా మీ తాతగారు ఏం చేశాడు గొప్ప పని? మా తాతగారు సూర్యగమనాన్ని ఆపాడు, అటువంటి రథం చేయించుకున్నాడు వాళ్ళ మామగారి దగ్గర. అచ్చా, మరి మీ నాన్నగారు? మా నాన్నగారు అగ్నిధ్రువ మహారాజు గారు, ఆయన సాక్షాత్ బ్రహ్మలోకంలో తన కోసమే సృష్టించబడ్డ పిల్లనే కావాలనుకున్నాడు. మరి మీరు? మేము 9 మంది ఒక్క ఇంటికి అల్లుడం కావాలి. ఏం పిచ్చి కోరికలండి ఇవన్నీ! ఇదేమన్నా మోక్షమిచ్చే కోరికనా ఇది? భగవంతుని దగ్గరికి చేర్చే కోరికనా ఇది? ఇట్లాంటి కోరికలు ఎందుకయ్యా? పిచ్చి పిచ్చి కోరికలు అప్పుడప్పుడు పుడుతూ ఉంటాయి. రాజుగారికి పుట్టిందట, ఓ మేకను తెచ్చాడు రాజు. ఒరేయ్ ఈ మేక కడుపు నిండా ఎవరైతే గడ్డి పెట్టి మళ్ళీ గడ్డిని చూస్తేనే పారిపోయేటట్టు చేస్తే వాళ్ళకున్న సగం రాజ్యం ఇస్తానట. ఏం పని అండి అది? ఏమన్నా సార్థకమైన పని? అందరూ వస్తున్నారు, మేకలు కానీ గొర్రెలు కానీ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాయండి. ఎంత తిన్నా మళ్ళీ కొంచెం తింటూనే ఉంటాయి. తీసుకుపోయినారు, చాలామంది కడుపు నింపారు, రాజుగారి దగ్గర తీసుకొచ్చారు.
ఏయ్ మంత్రి గారు గడ్డి పెట్టండి కొంచెం, పెడితే మళ్ళీ తింటున్నది. ఏం కడుపు నింపినవయ్యా దానికి? మళ్ళీ పెడితే మళ్ళీ తింటున్నది. ఒకటి వచ్చాయట, ఈ ఇంట్లో ఏదో కిటుకున్నది అనుకున్నాడు, తీసుకువెళ్ళాడు మేకను. మహారాజా ఇవాళ తీసుకువెళ్తాను, 3 రోజులకు తీసుకొస్తుంది. మళ్ళీ మీరు గడ్డి పెట్టినా ముట్టకుండా ఉంటుంది, గంత కడుపు నింపి తీసుకొస్తాను. రైట్, తీసుకురా. అట్లా తీసుకువెళ్ళాడు, పచ్చి గడ్డి పెట్టాడు. అది ముట్టుకునే వరకు టక్కన మూతి మీద కొట్టాడు. మళ్ళా గడ్డి పెట్టాడు, మళ్ళీ అందుకోతే మళ్ళా మూతి మీద కొట్టాడు. అయిపోయి పచ్చి గడ్డి చూడగానే ఇట్లా దింపుకుంటుంది మేక. మరి ట్రైనింగ్ ఇచ్చాడు దానికి. అట్లా రాజా ఇగో తీసుకొచ్చాను,